ఇంకో పరమానందయ్య శిష్యుల సరదా కథ. ఒకరోజు పరమానందయ్యగారు శిష్యులను పిలిచి, ఇంటి ముందు ఉన్న చెట్టుకు నీళ్లు పోయండి, అది ఎండిపోతోంది అన్నారు. శిష్యులు వెంటనే ఒక పెద్ద బిందె తీసుకుని బావి దగ్గరకు వెళ్లారు. నీళ్లు తీసుకుని చెట్టు దగ్గరకు వచ్చారు. కాని ఒకడు సందేహంగా అడిగాడు, నీళ్లు పోస్తే చెట్టు తాగుతుందా లేక వృధా అవుతాయా? మరోడు చెప్పాడు, మనం చెట్టుకి దగ్గరగా పోస్తే సరిపోదు, చెట్టు మొత్తం నీళ్లు తాగాలి. ఇంకొకడు తెలివిగా, అయితే చెట్టుని బావి దగ్గరకు తీసుకెళ్లి నీళ్లు తాగించేద్దాం అన్నాడు. అందరూ అంగీకరించారు. చెట్టును వేరునుంచి లాగడానికి ప్రయత్నించారు. చాలా కష్టపడ్డారు. చివరికి చెట్టు వేరునుంచి ఊడిపోయింది. ఇప్పుడు బావి దగ్గరకు తీసుకెళ్లి నీళ్లు తాగిద్దాం అని ఆనందంగా లాగుకుంటూ వెళ్లారు. కాని చెట్టు ఎండిపోతూ ఉంది. ఇంతలో పరమానందయ్యగారు వచ్చి చూసి, ఏమి చేశారు మీరు అని ఆశ్చర్యపోయారు. శిష్యులు అమాయకంగా, గురువుగారు, చెట్టుకి నీళ్లు తాగించడానికి బావి దగ్గరకు తీసుకెళ్తున్నాం అన్నారు. గురువుగారు తల పట్టుకున్నారు. నీతి: అర్థం లేకుండా చేసిన పని మంచి పనినే చెడగొడుతుంది.